మర్యాదపూర్వకమైన ఖననం చేసే హక్కు. ఛత్తీస్గఢ్ హెచ్సి తన తల్లి మృతదేహాన్ని స్థానిక ప్రదేశంలో క్రైస్తవ ఆచారాల ప్రకారం ఖననం చేయడానికి అనుమతించింది. ఒక వ్యక్తి తన తల్లి మృతదేహాన్ని క్రైస్తవ ఆచారాల ప్రకారం అతని స్వస్థలం అంటే గ్రామంలో ఖననం చేయడానికి అనుమతించింది. మృతుడికి శాంతియుతంగా అంత్యక్రియలు జరిపేందుకు తన తల్లి మృతదేహాన్ని పూడ్చేందుకు అనుమతించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆ వ్యక్తి కోర్టులో రిట్ పిటిషన్ను దాఖలు చేశారు. జస్టిస్ పార్క్ ప్రతీమ్ సాహుతో కూడిన సింగిల్ బెంచ్ ఇలా వ్యాఖ్యానించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఒక వ్యక్తికి మర్యాదపూర్వకంగా ఖననం చేసే హక్కును కలిగి ఉందని, ఇది ఇప్పటికే బాగా స్థిరపడిన చట్టసూత్రం. జీవించే హక్కు అనేది మానవ గౌరవంతో కూడిన అర్థవంతమైన జీవితాన్ని సూచిస్తుంది. కేవలం జంతు జీవితం మాత్రమే కాదు, మరియు ఈ హక్కు చనిపోయిన వ్యక్తికి కూడా వర్తిస్తుంది. ఒక వ్యక్తి మరణించే వరకు ఈ హక్కు ఉంటుంది. ఇది ఒక మంచి మరణ ప్రక్రియతో సహా మరణం వరకు మర్యాదగా జీవించే హక్కును కలిగి ఉంటుంది. పిటిషనర్ తరపున అడ్వకేట్ ప్రవీణ్ కుమార్ తులస్యాన్ వాదించగా, ప్రతివాదుల తరపున డిప్యూటీ అడ్వకేట్ జనరల్ ప్రవీణ్ దాస్, ప్యానెల్ లాయర్ డియార్మింజ్ వాదించారు. ఈ కేసులో పిటిషనర్ తల్లి ఈ ఏడాది జూన్ 28న గ్రామంలోని తన ఇంట్లో సహజ మరణం చెందింది. పిటిషనర్ క్రిస్టియానిటీ మతాన్ని అనుసరిస్తున్నందున గ్రామంలోని శ్మశాన వాటికలో నిర్ణీత స్థలంలో మృతదేహాన్ని దహనం చేయడాన్ని ఇతర గ్రామస్తులు వ్యతిరేకించారు. గ్రామస్తులపై ఇటువంటి ఏకపక్ష, చట్టవిరుద్ధమైన మరియు బలవంతపు చర్య పోలీసు స్టేషన్లో నివేదించబడింది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇసేచో గ్రామస్తులకు సలహా ఇవ్వడానికి బదులుగా పిటిషనర్ తన స్వస్థలంలో తన తల్లి అంత్యక్రియలు నిర్వహించడానికి అనుమతిస్తూ సమీపంలోని గ్రామంలో మృతదేహాన్ని పూడ్చాలని కోరారు. మృతదేహం కుళ్ళిపోయిన పరిస్థితిని పరిశీలిస్తే దానిని మెడికల్ కాలేజీ మార్చురీలో ఉంచారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ, ఇలాంటి సంఘటనలు ఇప్పుడు సర్వసాధారణమైపోయాయని, క్రైస్తవ మతాన్ని అనుసరించే వ్యక్తులు తమ కుటుంబ సభ్యుల మృతదేహాన్ని గ్రామంలోని సాధారణ శ్మశానవాటికలో పూడ్చిపెట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులను రెచ్చగొట్టి ఇలాంటి చర్యకు పాల్పడుతున్న ప్రధాన వ్యక్తి ఎస్హెచ్ఓ అని వాదించారు. పై వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని హైకోర్టు, ఇప్పుడు ప్రస్తుత కేసు వాస్తవాల విషయానికి వస్తే, మహ్మద్ లతీఫ్ మాగ్రే, సుప్రా విషయంలో గౌరవనీయమైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెలుగులో, పిటిషనర్ అతని జన్మస్థలం అంటే అర్రాకోట్ విలేజ్లో తన తల్లి మృతదేహాన్ని ఖననం చేసే హక్కు. అందువల్ల చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని పిటిషనర్కు అప్పగించాలని మెడికల్ కాలేజీ అధికారులను కోర్టు ఆదేశించింది మరియు పిటిషనర్ దానిని అతని గ్రామంలో అతని స్వంత భూమిలో ఖననం చేయడానికి అనుమతించింది. గ్రామంలో ఎటువంటి శాంతిభద్రతల పరిస్థితి తలెత్తకుండా ఉండటానికి పిటిషనర్ మరియు అతని కుటుంబ సభ్యులు మృతదేహాన్ని మర్యాదపూర్వకంగా ఖననం చేసే వరకు పిటిషనర్కు తగిన పోలీసు రక్షణ కల్పించాలని బస్తర్ పోలీసు సూపరింటెండెంట్ను కూడా ఆదేశించింది అని కూడా ఆదేశించింది. దీని ప్రకారం జూలై 2లోగా తన తల్లి మృతదేహాన్ని ఖననం చేయడానికి పిటిషనర్కు కోర్టు అనుమతించింది. కారణం శీర్షిక రామ్లాల్ కశ్యప్ వి. ఛత్తీస్గఢ్ మరియు